ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, మాజీ పార్లమెంటు సభ్యులు, కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో జీవితాంతం సేవలందించిన స్వర్గీయ మల్లు అనంతరాములు వర్ధంతి నేడు ఘనంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని ఆయన స్వగ్రామం స్నానాల లక్ష్మీపురంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వారి సతీమణి శ్రీమతి నందిని విక్రమార్క మరియు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొని మల్లు అనంతరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి భావోద్వేగంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం స్వర్గీయ మల్లు అనంతరాములు గారు చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని తెలిపారు. సామాన్యుల సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ ప్రజల మధ్య జీవించిన నాయకుడిగా మల్లు అనంతరాములు చరిత్రలో నిలిచిపోయారని గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన ఒక దిక్సూచిలా పనిచేశారని అన్నారు. పార్టీ, పదవి కంటే ప్రజలే ముఖ్యమనే సిద్ధాంతంతో రాజకీయాలు చేసిన నాయకుడు మల్లు అనంతరాములుగారని, అలాంటి నాయకుడి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం తమ బాధ్యతగా భావిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మల్లు అనంతరాములుగారి ఆశయ సాధనలో భాగంగా ప్రజాక్షేత్రంలో నిరంతరం శ్రమిస్తామని, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, మల్లు అనంతరాములు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రియతమ నేతకు గాఢమైన అంజలి ఘటించారు. గ్రామమంతా భావోద్వేగ వాతావరణం నెలకొనగా మల్లు అనంతరాములు సేవలను స్మరించుకుంటూ అనేకమంది నేతలు తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడిగా మల్లు అనంతరాములు ఎప్పటికీ జీవిస్తారని ఈ సందర్భంగా పాల్గొన్నవారు పేర్కొన్నారు. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఖమ్మం. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.